నేనైతే దీంతో హ్యాపీ ఏసీతో. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటింగ్ తెలుగు టీవీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న షోరూమ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, హైసెన్స్ టోర్నడో టీవీని అన్బాక్సింగ్ చేసాం కదా, అదే షోరూమ్, అదేనండి హైసెన్స్ ఆథరైజ్డ్ షోరూమ్. ఈ యొక్క షోరూంలోనే మనం హైసెన్స్కి సంబంధించిన ఇంటెలిజెంట్ వైఫై స్మార్ట్ ఏసీని ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఇక్కడ నెంబర్ కనబడుతున్నాయి కదా, ఆ నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి. కాల్ చేసినట్లయితే మీకు హైసెన్స్ ఏసీ అయినా కానీ, బ్లూ స్టార్ ఏసీస్ అయినా కానీ, అలాగే టీసెల్ ఏసీస్ అయినా కానీ, టోషిబా అయినా కానీ, ఇంకా వేరే అదర్ బ్రాండ్ కావాల్సినా కానీ ఇక్కడైతే లభిస్తాయి అన్నమాట. ఈ యొక్క వెచ్చటి వేసవిలో చల్లటి ఆనందాన్ని పొందడానికి ఈ యొక్క ఏసీస్ చాలా యూజ్ అయితే అవుతాయి కదా. సో ఏసీని అయితే పర్చేజ్ చేయండి. ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఒక ప్రైజ్లో అయితే తనైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ అలాగే హైసెన్స్ టోర్నడో అయినా కానీ, వియూ అయినా కానీ ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి, టీసెల్ అయినా కానీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరు పర్చేజ్ అనుకుంటే పర్చేజ్ అయితే చేయండి. ఇక్కడ ఒకసారి నెంబర్స్ అయితే కనబడతాయి, ఆ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఇంకా వేరే అంటే ఈ ఓన్లీ హైదరాబాద్లో కాదు ఫ్రెండ్స్, అలాగే వేరే ప్రదేశాలు అంటే ఆంధ్రాలో ఉన్న వారికైనా కానీ తనైతే పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది. హైసెన్స్ ఏసీలు కావాలన్నా, టీసెల్ ఏసీస్ కావాలనుకున్నా, ఇంకా వేరే బ్రాండ్కి సంబంధించిన టీవీ అయినా కానీ, ఏసీస్ అయినా కానీ. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒకసారి నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. సో ఈ యొక్క వీడియోని కూడా నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చి వీడియోని చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ అయితే తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దానిలోనే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీరు చూసిన బాక్స్ వచ్చేసరికి ఇండోర్ యూనిట్ బాక్స్. మనకు ఇంకొక బాక్స్ కూడా అయితే ఉంటుంది, అది అవుట్డోర్ యూనిట్. మరి ఇండోర్ యూనిట్లో వచ్చేసరికి ఏసీస్ అయితే ఉంటాయి, అంటే మనం ఇంట్లో ఫిట్ చేసుకునే ఏసీస్ అనమాట. అవుట్డోర్ యూనిట్ సరికి మన హోమ్ పైన కానీ, లేక వేరే మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు అక్కడ ప్లేస్మెంట్ అయితే చేసేసుకోవచ్చు ఆ యొక్క అవుట్డోర్ యూనిట్ని. మనం ఫస్ట్ వచ్చేసరికి ఇండోర్ యూనిట్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ మీద కంటెంట్ అయితే ఏమైతే లేదు, ఓన్లీ వీళ్ళ యొక్క బ్రాండింగ్ కనబడుతుంది, ఎయిర్ కండిషన్ నేమ్ కనబడుతుంది, ఇండోర్ యూనిట్ అనేది కనబడుతుంది. ఎటు సైడ్ చూసినా కూడా అంతే కనబడుతుంది. సో మరి బాక్స్ లోపల కంటెంట్ ఏమైతే ఉందో ఒకసారి చూసినట్టయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఏసీ మాత్రమే అయితే ఉంది. ఏసీ మీద కొన్ని కంటెంట్ అయితే ఇచ్చారు, దాని తర్వాత చూద్దాం. ఇంకా వేరే కవర్ కూడా అయితే ఉంది. ఆ యొక్క కవర్లో చూసినట్లయితే మనకు రిమోట్ అయితే ఉంటుంది. రిమోట్ అనేది ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ మరీ ప్రీమియం లుక్ అని చెప్పుకోలేం కానీ ఓకే, మనకు మీడియం లెవెల్ అయితే చాలా బాగా క్లియర్గా అయితే కనబడడం అయితే జరుగుతుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అవుతుంది. టోటల్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారు ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ. అలాగే దీంతో పాటు 2 AAA బ్యాటరీ సెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ స్క్రూస్ కూడా అయితే ఇచ్చారనమాట, మనం వాల్ మౌంట్ చేసుకోవడం కోసం ఈ యొక్క ఏసీని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిమోట్ని వాల్ మౌంట్ చేసుకొని మనం రిమోట్ని ప్లేస్మెంట్ కోసం ఒక హోల్డర్ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే ఉంది. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. మరి నెక్స్ట్ అవుట్డోర్ యూనిట్ ఏవైతే ఉందో దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అవుట్డోర్ యూనిట్లో వచ్చేసరికి సేమ్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది, ఎయిర్ కండిషన్ అయితే కనబడుతుంది, అవుట్డోర్ యూనిట్ అయితే కనబడుతుంది బాక్స్ మీద ఎటువైపు చూసిన, ఓకేనా. అండ్ నెక్స్ట్ లోపల బాక్స్లో చెక్ చేసినట్లయితే అవుట్డోర్ యూనిట్ బయటకి అయితే తీద్దాం. ఇక్కడ అవుట్డోర్ యూనిట్ అయితే కనబడుతుంది. ఆ అవుట్డోర్ యూనిట్ బయటకి అయితే తీసినట్లయితే ఇది ఐరన్ మెటీరియల్ తోటి అయితే బిల్డ్ అయితే చేశారు. ఖచ్చితంగా 2 పర్సన్స్ అయితే దీని అయితే పట్టుకొని అయితే వెళ్ళాలి ఎక్కడికైనా కానీ, హోమ్ పై అయినా కానీ, ఇంకా వేరే ప్రదేశాల్లో మీరు పెట్టాలనుకున్నా కానీ. బ్యాక్ సైడ్ వచ్చేసరికి గోల్డ్ ఫిన్ అయితే వాడారు ఫ్రెండ్స్. కొన్ని బ్రాండ్స్ వచ్చేసరికి బ్లాక్ ఫిన్స్ కానీ, బ్లూ ఫిన్స్ అయితే వాడుతుంటారు. సో దానివల్ల ఏంటంటే తొందరగా చెడిపోవడానికి కారణం అయితే ఉంటుంది. బట్ ఇక గోల్డ్ ఫిన్ వల్ల మనకు డస్ట్ అంటే ఎయిర్ డస్ట్ అయితే అవుతూ ఉంటుంది, వాటర్ డస్ట్ అయితే అవుతూ ఉంటుంది కదా, దాన్ని తొందరగా పట్టకుండా ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ యొక్క గోల్డ్ ఫిన్స్ అయితే వాడారనమాట. ఒక గోల్డ్ ఫిన్ వల్ల ఈ యొక్క ఉపయోగం అయితే ఉంది. అండ్ చాలా ఎక్కువ రోజులు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట, అవుట్డోర్ యూనిట్ అయినా కానీ, ఇండోర్ యూనిట్ అయినా కానీ. సో ఇది ఫుల్లీ కాపర్డ్ ఏసీ అన్నమాట ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది 3 స్టార్ రేటింగ్ తోటి ఉన్న 1.5 టోన్ కలిగిన ఏసీ అనమాట. అండ్ అలాగే దీంట్లో మనకు డ్యూయల్ ఇన్వర్టర్ అయితే ఉంటుంది. సో స్మార్ట్ కూలింగ్ ఫీచర్ అయితే ఉంటుంది, అండ్ వైఫై కంట్రోల్ అయితే ఉంటుంది, హై ఫీల్ ఫీచర్ అయితే ఉంటుంది, ఇంటెలిజెంట్ స్లీప్ అయితే ఉంటుంది. అలాగే హెల్తీ ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఇక హెల్తీ ఫిల్టర్స్లో సరికి యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. బ్యాక్టీరియాని ఎట్టి వరుసలో మనకు ఇంటి లోపలికి రానియకుండా అక్కడికక్కడికే చంపేస్తుంది.
అలాగే ఓడర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. అంటే మనకి ఏమైనా వాసన గానీ లోపలికి రాకుండా ఈ యొక్క ఓడర్ ఫిల్టర్ అయితే యూజ్ అయితే అవుతుంది. విటమిన్ సి ఫిల్టర్ అయితే ఉంటున్నాయి. సో మనం స్కిన్స్ అనేవి డ్రై కాకుండా మరీ చెడిపోకుండా ఉండడం కోసం విటమిన్ సి ఫిల్టర్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. హెపా ఫిల్టర్ అనేది డస్ట్ని ఎలిమినేట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం హెల్తీగా ఉండడం కోసం ఈ యొక్క ఏసీలో ఈ విధమైన హెల్తీ ఫిల్టర్స్ని అయితే వాడారు. సో ఇది మాత్రం చాలా మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక ఏసీ వచ్చేసరికి స్మార్ట్ కూలింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. స్మార్ట్ కూలింగ్ వల్ల ఫ్యాన్ మోడ్ అయినా కానీ, డ్రై మోడ్ అయినా కానీ, కూలింగ్ మోడ్ అయినా మనం మార్చుకోవచ్చు. ఇంకా ఏంటంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంది. ఆటోమేటిక్ మోడ్స్ని అయితే మార్చుకుంటుంది మన యొక్క రూమ్ టెంపరేచర్ని బట్టి. అంటే ఫ్యాన్ మోడ్లోకి అయితే వెళ్తుందా, లేదా డ్రై మోడ్లోకి అయితే వెళ్తుందా, కూలింగ్ మోడ్లోకి అయితే వెళ్తుందా అనే దాని గురించి అయితే ఇక్కడ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. స్మార్ట్ కూలింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే రిమోట్లో. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి వైఫై కంట్రోల్. వైఫై కంట్రోల్ అనేది మనకు ఒక యాప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం మొబైల్లో ఐస్మార్ట్ హోమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐఓఎస్లో అయితే ఉంటుంది, ప్లేస్టోర్లో అయితే ఉంటుంది. సో ఐస్మార్ట్ హోమ్ యాప్ వల్ల ఏంటంటే మనం రిమోట్ లేకుండా ఈజీగా ఈ యొక్క యాప్ ద్వారా మనం టోటల్గా ఈ యొక్క ఏసీని కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక ఏసీలో వచ్చేసరికి హై ఫీల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం కూర్చున్న దగ్గరనే కాకుండా మన రూమ్ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాలలో కూడా టెంపరేచర్ని బట్టి కూల్ అనేది చేస్తుందన్నమాట. అంటే మనం ఒక ఫీల్ అనేది కంఫర్ట్ అయితే పొందుతాం. లేదా మన దగ్గర ఉండి మనం కూర్చున్న ఒక దగ్గర కూల్గా అయితే ఉండి, లేదా వేరే మనం మూవ్ అయిన తర్వాత వేరే దగ్గర హాట్గా ఉన్నప్పుడు మనం కంఫర్ట్ ఫీల్ అయితే అవుతూ ఉంటాం కాబట్టి. సో ఈ యొక్క ఏసీలో సరిగ్గా ఈ యొక్క ఐ ఫీల్ ఫీచర్ అనేది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మన కూర్చున్న దగ్గరే కాదు, వేరే ప్రదేశాలలో కూడా కూల్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, మన చుట్టూ ఉన్న ప్రదేశాలలో కూడా. సో ఇదొక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. రిమోట్లో మీరైతే సెట్ అయితే చేయండి ఒక యొక్క ఏసీ పర్చేజ్ చేసినట్టయితే. మరొకటి ఏంటంటే స్లీప్ మోడ్ ఆప్షన్. ఈ యొక్క స్లీప్ మోడ్ ఆప్షన్లో సరికి మనకు చిల్డ్రన్ మోడ్ అయితే ఉంటుంది, యంగ్స్టర్స్కి మోడ్ అయితే ఉంటుంది, అండ్ అలాగే ఎల్డర్కి అయితే ఉంటుంది, అండ్ కామన్ మోడ్ కూడా అయితే ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనం స్లీప్ అనేది చాలా బెటర్గా అయితే పొందొచ్చు. అలాగే ఈ యొక్క ఏసీలో సరికి సూపర్ క్వైట్ మోడ్ అయితే ఉంది. సూపర్ క్వైట్ మోడ్ అంటే ఇక్కడ ఏసీ అనేది అసలు నాయిసే రాదు ఫ్రెండ్స్. ఏంటంటే 19 డెసిబుల్స్ మాత్రమే అయితే ఉంటుంది. దానివల్ల మనకు అంత నాయిస్ అనేది ఉండదు. ఈ యొక్క ఏసీలో చాలా సూపర్ క్వైట్గా అయితే ఉంటుంది అనమాట. ఎలాంటి నాయిస్ అనేది ఈ యొక్క ఎయిర్ కండిషనర్ అయితే ఉండదు అనమాట. అలాగే సెల్ఫ్ క్లీనింగ్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఏసీని. సో సెల్ఫ్ క్లీనింగ్ వల్ల మనం ఏంటి యూజ్ అంటే ఏమైనా డస్ట్ పట్టినా కానీ, ఇంకేదైనా దుమ్ము పట్టినా కానీ ఈ యొక్క ఏసీని ఈజీగా మనం సెల్ఫ్ క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే ఇంకొక మోడ్ ఏంటంటే డ్యూయల్ మోడ్ ఇన్వర్టర్ వల్ల ఎనర్జీ సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. వల్ల ఇదొక మంచి ఆప్షన్ అయితే పొందొచ్చు. 20% వరకు మనం సేవింగ్ అనేది చేసుకోవచ్చు ఎనర్జీలో. నెక్స్ట్ దీంట్లో మరొక సూపర్ ఆప్షన్ ఏంటంటే లీకేజ్ డిటెక్షన్ అనమాట ఫ్రెండ్స్. ఈ లీకేజ్ డిటెక్షన్ ఏంటంటే ఎర్రర్ కోడ్ అనేది మనకు వస్తుంది డిస్ప్లే మీద. ఏదైతే ఏసీ అయితే ఉందో ఆ యొక్క డిస్ప్లే మీద ఎర్రర్ కోడ్ అనేది పాపప్ అవుతుంటుంది. దానివల్ల ఏంటంటే అవుట్డోర్ యూనిట్లో మనం ఏదైతే ఫిట్ చేసామో అది ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అవుతుంది, ఏదైనా గ్యాస్ లీకేజ్ అయినా కానీ. సో అదొక మంచి ఆప్షన్ అయితే ఉంది. తొందరగా మనం దీన్ని సాల్వ్ కూడా చేసేసుకోవచ్చు. అలాగే చెప్పాను కదా, ఈ యొక్క ఏసీ వచ్చేసరికి 100% కాపర్ కాయిల్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో దీనివల్ల ఏంటంటే తొందరగా కూల్ అయితే అవుతుందన్నమాట. మన ఇంట్లో ఉన్న ఒక ప్రదేశం తొందరగా కూల్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఏదైతే మనకు అవుట్డోర్ యూనిట్ అయితే ఉందో ఆ యొక్క అవుట్డోర్ యూనిట్లో వచ్చేసరికి డబుల్ ఫైర్ ప్రూఫ్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. సో దీనివల్ల మనకి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ తొందరగా అయితే అవ్వదు, ఫైర్ ప్రూఫింగ్ ఉండడం వల్ల. కదా ఈ యొక్క ఏసీ అండ్ అవుట్డోర్ యూనిట్ 2లో వచ్చేసరికి యాంటీ కరోజన్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. ఏంటంటే మనం పైన అయితే వాడుతుంటాం కాబట్టి గాలి వల్ల అయినా కానీ, లేదా దుమ్ము వల్ల అయినా కానీ, లేకపోతే వాటర్ వల్ల అయినా కానీ తుప్పు పట్టకుండా ఈ యొక్క యాంటీ కరోజన్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. 7 లేయర్డ్ యాంటీ కరోజన్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క అవుట్డోర్ యూనిట్ 2లో అనమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. తొందరగా అయితే ఈ యొక్క అవుట్డోర్ యూనిట్ 2 అనేది అస్సలకి పాడు అయితే అవ్వదన్నమాట ఫ్రెండ్స్. చాలా ఎక్కువ రోజులైతే మనకు రావడం అనేది జరుగుతుంది. ఏంది అన్నట్లయితే ఈ యొక్క అవుట్డోర్ యూనిట్లో గోల్డ్ ఫిన్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క గోల్డ్ ఫిన్ ప్రొడక్షన్ వచ్చేసరికి యాంటీ రెస్ట్ అన్నమాట ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏంటంటే 100% వరకు మనం ఎలాంటి రస్ట్ కానీ అయితే పొందలేము. అండ్ ఖచ్చితంగా దీన్ని ఎక్కువ రోజులు రావడానికి అయితే చాలా బాగా అయితే చూస్తుంది. టాప్ బ్రాండ్స్ వచ్చేసరికి గోల్డ్ ఫిన్స్ అని వాడకుండా బ్లూ ఫిన్స్ అని లేకపోతే బ్లాక్ ఫిన్స్ అనేది వాడుతుంటారు. తొందరగా పాడైపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. గోల్డ్ ఫిన్ వచ్చేసరికి కొంచెం పాడైపోతాయేమో కానీ బట్ ఎక్కువ సంవత్సరాలు రావడానికి అయితే మనకు ఆస్కారం అయితే ఉంది ఈ యొక్క గోల్డ్ ఫిన్ ద్వారా. నా పేరు సతీష్ అండి. నేను రీసెంట్గా 3 days బ్యాక్ హైసెన్స్ ఇన్వర్టర్ మోడల్ ఏసీ తీసుకున్నాను. దీంట్లో మెయిన్ ఏంటంటే వైఫై ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అనిపించి తీసుకున్నాను. మా ఫ్రెండ్ రమేష్ గారు చెప్పారు. ఇప్పుడైతే బాగానే ఉంది. వితిన్ ఒక 1-2 minutesలో రూమ్ మొత్తం కూల్ అయిపోతుంది. చలి పెడుతుంది, తక్కువ పెట్టిన 27-26 పెట్టినా ఎక్కువ చలి పెడుతుంది. మనం మొబైల్లో కూడా ఇది
ఆపరేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఈ డిస్టెన్స్ ఏరియాలో. వితౌట్ రిమోట్ మొబైల్లో మనం వైఫై ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. నేనైతే దీంతో హ్యాపీ ఏసీతో. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ హైసెన్స్ ఇంటెలిజెంట్ వైఫై ఏసీ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్. సో నాకైతే నచ్చింది. ఈ యొక్క ఏసీని తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలా కనబడుతున్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి. కాల్ చేసేసి మీరు ఆ యొక్క ఏసీస్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇది ఒక హైసెన్స్ అనే కాదు, ఇంకా వేరే ఏసీస్ కూడా అయితే ఉన్నాయి. సో హైసెన్స్ ఏసీ అనేది ఏంటంటే దీనిసరికి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట హైసెన్స్లో టీసీఎల్ కంటే. అంటే వైఫై ఫీచర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి డబుల్ ఫైర్ ప్రూఫ్ డిజైన్ తోడు అయితే వస్తుంది అవుట్డోర్ యూనిట్. అండ్ 100% కాపర్ కాయిల్ అయితే ఉన్నాయన్నమాట. దీనివల్ల తొందరగా కూల్ అనేది ఫాస్ట్గా అయితే అవుతుంది. యాంటీ క్రోజిన్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. 7 లేయర్స్ కలిగిన యాంటీ క్రోజిన్ ట్రీట్మెంట్ అయితే ఉందన్నమాట. తొందరగా అయితే పాడవదు, తుప్పు పట్టకుండా ఉండడానికి కోసం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క మంచి ఫీచర్స్ తోటి హైసెన్స్ ఇంటెలిజెంట్ వైఫై ఏసీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇక నెంబర్స్ కనబడుతున్నాయి కదా, నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే. అండ్ ఓకేనా. అండ్ ఇంకో వీడియోలో అయితే ఉంటాను ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగలరని కోరుకుంటూ ఇంకో వీడియోలో మేము ఉంటాను. బై బై, సీ యు, టాటా, టేక్ కేర్.